హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నెత్తాల కర్రీ అండి. వెండి చేపలంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా అయితే కర్రీ ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దామా. అందుకు ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులో 1 కప్పు నెత్తాలను అయితే తీసుకొని విసుకంతా పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే బండిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర అయితే వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెనైతే పోసుకొని నూనె హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు ఇంకా ఒక ఎండుమిరపకాయ అయితే కట్ చేసి వేసుకొని అందులోనే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలండి. ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలు కూడా వేసిన తర్వాత ఒకసారి అలా ఫ్రై చేసి కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఎర్రగడ్డలు మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి. అలా ఎర్రగడ్డలు మగ్గిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 4 టమోటాలు పెద్దవి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఈ కర్రీకి కొద్దిగా టమోటాలు ఎక్కువే తీసుకోండి, గ్రేవీ బాగా వస్తుంది. టమోటాలు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని టమోటాలు అయితే మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమోటాలు బాగా మగ్గాలండి, అప్పుడే ఈ కర్రీకి మంచి గ్రేవీ అనేది వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలను అయితే మెత్తగా మగ్గించుకోవాలి. తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తాలను అయితే నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా సింపుల్, టేస్ట్ మాత్రం అండి అన్నంలోకైనా ఇంకా సంగట్లోకి అయితే అస్సలు చెప్పలేంలేండి, అంత బాగుంటాయి. ఒకసారి మెత్తాలు ఇంకా టమోటా గ్రేవీ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగంతా చింతపండు రసం అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు అయితే తీసుకొని చింతపండు పులుసు అయితే పోసేసుకోవడమేనండి కర్రీలో. ఇలా చింతపండు పులుసు కూడా పోసిన తర్వాత ఒకసారి అలా కలిపి 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి. మెత్తాలు ఉడకడం కోసం మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మెత్తాలు బాగా ఉడికిపోతాయి. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ముందే వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు ఇంకా కొద్దిగా తెల్లగడ్డ కూడా వేసుకొని దంచుకోవాలండి. ఆ పొడి అయితే వేసుకొని ఒకసారి అలా కలుపుకొని కొద్దిగంత కొత్తిమీర అయితే పైన చల్లుకొనేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ మెత్తాల కర్రీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.